హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురు చికెన్ కర్రీ తయారు చేసుకోబోతున్నామండి. చింత చిగురు చికెన్ కర్రీ కోసం అయితే స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ పోసాను. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పేస్ట్ అంతా కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా మంచిగా ఈ ఉల్లిపాయ పేస్ట్కి అంతా కూడా పట్టేలాగా కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే 2-3 సార్లు శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్నాను. చికెన్ అయితే వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు ఇదంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది. లోపలకంతా కూడా చక్కగా సాల్ట్, పసుపు అంతా కూడా వెళ్ళి ముక్క మొత్తం కూడా చక్కగా ఉడికిపోతుంది. ఈ టైంలో వచ్చేసి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చింత చిగురు చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత చక్కగా ముక్క మొత్తం కూడా అంతా ఉడికి కారం, నూనె అంతా కూడా పైకి తేలింది. ఈ టైంలో మనం వాటర్ వేసుకోవాలి. గ్రేవీ లాగా ఉంటేనే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇక్కడ వచ్చేసి చక్కగా గ్రేవీ లాగా అయిన తర్వాత ముందుగా చింత చిగురు నలిపి పక్కన పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, చింత చిగురు అంతా కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి కర్రీకి సరిపడా గరం మసాలా, అంటే మనకు టేస్ట్కి సరిపడా, ఘాటుకి సరిపడా గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొత్తిమీర అయితే వేయలేదు. ఎంతో టేస్టీగా ఉంటుంది. చింత చిగురు చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా ఎంత యమ్మీగా చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.